దేశంలో ప్రజా సమస్యల డైవర్షన్ కోసం కాంగ్రెస్ బీజేపీ గూడుపుటాని మొదలుపెట్టాయి. ఒకవైపు రైతులు పార్లమెంటు వైపు కదం తొక్కుతున్నారు. మరోవైపు పెట్రో మంటలు, నిత్యావసరాల ధరలు పెరుగుదలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పేపర్ లీకేజీలు, ఉపాధి అవకాశాలు లేక జంజీలు పోరుబాట పట్టారు. పార్లమెంటు పరిసర ప్రాంతాలు కురుక్షేత్రంగా మారిపోయాయి. ఇక ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ బీజేపీ కుతంత్రాలు చేస్తున్నాయి. జంజీ ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్ చేసింది. కాంగ్రెస్ బీజేపీల పొలిటికల్ వార్గా మార్చేసి డైవర్షన్ చేస్తూ మరోసారి రెండు జాతీయ పార్టీలు అడ్డంగా దొరికిపోయాయి. ఇక్కడ తెలంగాణలో సింగరేణి బొగ్గు మాయం, ప్రజల భూములు మాయం. రేవంత్ పాలనలో భారీ స్కామ్లు వెలుగు చూస్తున్నాయి. వీటన్నిటిపై నోరెత్తకుండా ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తోంది బీజేపీ. తెలంగాణలో విద్యార్థులు, జంజీ నిరసనలు జరిగిన ప్రతిసారి కాంగ్రెస్ను కాపాడుతోంది బీజేపీ. ఒకరినొకరు కాపాడుకునే వ్యూహాలతో కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి. రాజకీయ లబ్ధి కోసం అటు ఢిల్లీలో, ఇటు గల్లీలో కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు మొదలుపెట్టాయి. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలను హైజాక్ చేసిన కాంగ్రెస్ ఇక్కడ అదే నాటకాన్ని రక్తి కట్టిస్తోంది. రాష్ట్ర సర్కార్, కాంగ్రెస్ పార్టీ కలిసి డైవర్షన్ డ్రామాలు షురూ చేశాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి పోటీగా బీజేపీ నిరసనల డ్రామా చేస్తోంది. అసలు విషయాన్ని పక్కదారి పట్టించి దాడులతో డైవర్షన్ కుట్రలు అమలు చేస్తున్నారు. గాంధీ భవన్ పై బీజేపీ శ్రేణులు దాడి చేయగా బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ మద్దతుదారుల అటాక్ చేశారు. అసలు ఈ నిరసనల్లో నీట్ ఎజెండానే కాదు, పేపర్ లీకేజీలు అసలు చర్చనే కాదు. పేపర్ లీకేజీ వ్యవహారం నుంచి మెల్లగా దారి మళ్లిస్తోంది బీజేపీ. ఇక రాష్ట్రంలో కరువు, సర్కార్ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ కవరింగులు మొదలుపెట్టింది. రెండు పార్టీలు కలిసి కుమ్మక్కు కుట్రలతో జనాలను కన్ఫ్యూజ్ చేసే కుతంత్రం చేస్తున్నాయి. ప్రజలను ఇబ్బంది పెడుతూ కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ డ్రామా చేస్తున్నాయి. నడి రోడ్డు మీద రాళ్లు, చెప్పుల దాడులతో రాష్ట్రమంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల లాఠీ చార్జీలతో జనం పరుగులు పెట్టారు. బీజేపీ రాళ్ల దాడిలో ఓ యూట్యూబర్ తలకు తీవ్రమైన గాయాలయ్యి ఆసుపత్రి పాలయ్యాడు. ఇక పదుల సంఖ్యలో సామాన్య జనాలకు కూడా గాయాలయ్యాయి. ఇదేం దిక్కుమాలిన నాటకాలంటూ కాంగ్రెస్, బీజేపీలపై జనం ఫైర్ అవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, డిమాండ్ల సాధన కోసం మూడో రోజు సీజేపీ అయితే ఆందోళనలు కొనసాగిస్తోంది. మరోపక్క సీజేపీ ఆందోళనను పక్కదారి పట్టించేలా రెండు జాతీయ పార్టీలు కూడా కుతంత్రాలు చేస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? మొత్తంగా ఒక రోజు పార్లమెంటు సమావేశాలు నిర్వహించేందుకు 9 కోట్ల ఖర్చు అవుతుంది. ప్రస్తుతం వర్షాకాల సమావేశాలు మొదలై 3 రోజులు అయింది. ఇప్పటికీ అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ సమావేశాలను సజావుగా జరుపుకొని బీజేపీ చేసినటువంటి డిమాండ్ ఒకటే, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించాలి. దీనిపైన 3 రోజులు నిర్ణయం తీసుకోకుండా కేంద్రంలో ఆలోచిస్తుంది. కాంగ్రెస్ మాత్రం, ప్రతిపక్ష పార్టీలు మాత్రం తమ స్వలాభం కోసం, రాజకీయ స్వార్థం కోసం ప్రజా సమస్యలన్నింటినీ పక్క దృష్టి మళ్లించే విధంగా రెండు ప్రధాన పార్టీలు దేశంలో ఈ ఆందోళనలో పక్కదార పట్టించేలా రాజకీయ నాటకాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు పార్లమెంట్ లో చూసుకుంటే రైతుల సమస్యలను పక్కకు పెట్టినటువంటి పరిస్థితి, ఢిల్లీ వైపు రాకుండా మొత్తం బార్డర్స్ ను క్లోజ్ చేసి బీజేపీ వారిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, తీవ్ర ఇబ్బందులు, ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇండియా నుంచి పెట్టుబడులను కూడా వెనక్కి తీసుకొని విదేశాలకు వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్న సమయంలో స్పష్టంగా మాన్సూన్ సెషన్ లో నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్ అనుకుంది, ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనుకుంది, సమస్యల పైన చర్చిస్తామని చెప్పినటువంటి అధికార పార్టీ ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకోకుండా ఈ పేపర్ లీకేజ్ అంశము, నిరుద్యోగ కారణంగా జంజీ ఉద్యమం చేస్తున్న దాన్ని రాజకీయ యుద్ధంగా రెండు పార్టీలు కూడా మార్చుకొని ప్రస్తుతం పార్లమెంట్ ఒక కురుక్షేత్రంగా మారినటువంటి పరిస్థితులు మనకు ఢిల్లీలో, దేశ రాజధానిలో కనపడుతున్నాయి. ఒకవైపు బీజేపీ ధర్నా చేస్తుంది, మరోవైపు రైతులు ధర్నా చేస్తున్నారు. వారి సమస్యలు పరిష్కరించే దిశగా మాత్రం పరిస్థితులు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షాలు చేయకుండా ఒకరికొకరు పరస్పరం సహకరిస్తూ
గొడవలకు రాజకీయ లబ్ధి కోసం ముందుకు వెళ్తున్నటువంటి సంకేతం ప్రస్తుతం కనపడుతున్నాయి. ఆ దిశగానే జంజీ ఉద్యమాన్ని కాంగ్రెస్ రాజకీయంగా ఉపయోగించుకుంటూ నిన్న ప్రైమ్ మినిస్టర్ నివాసాన్ని ముట్టడించే ప్రయత్నాలు, ఇవాళ పూర్తిగా మీడియాకి ఎక్స్ప్లెనేషన్, దాంతోపాటు పార్లమెంట్ ఇన్సైడ్ ప్రతిపక్షాలందరూ కలిసి కూడా నల్ల బ్యాడ్జీలతో ఆందోళన చేయడం జరిగింది. మరోవైపు ఇటు ఈ ఉద్యమం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాలేదు, రాష్ట్రాల్లో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రాజకీయ లబ్ధి కోసం అన్నట్టుగానే ఢిల్లీలో, ఇటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ బీజేపీ కూడగట్టుకొని నిరసనలు తెలియజేసేటువంటి పరిస్థితులు ప్రస్తుతం రాజకీయంగా మనం చూసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్ చేసుకుంటూ ఇటు కమలం పార్టీకి సహకరిస్తుంది అనేటువంటి సందేహాలు నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ప్రస్తుతం పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాజకీయ నాటకంలో భాగంగానే తెలంగాణలోనూ కూడా ఆందోళనలు కాంగ్రెస్ బీజేపీ కలిసి నిరసన రాజకీయాన్ని ఎంచుకున్నాయా అనేటువంటి ప్రశ్నలు ప్రజల్లో లేవనటువంటి సిచ్యువేషన్స్ ప్రస్తుతం కనపడుతున్నాయి. అసలు సమస్యలను పక్కదారి పట్టించి రోజుకు 6 గంటలు పార్లమెంట్ సమావేశం జరిగితే 9 కోట్ల రూపాయలు, నిమిషానికి 2.5 లక్షలు ఖర్చు అవుతున్నటువంటి పార్లమెంట్ లో ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఇటు ఉద్యమాల విద్యార్థులు ఉద్యమం చేస్తున్నటువంటి సమస్యల పరిష్కారం పైన కాకుండా ఇటు ప్రధాన పార్టీలు ఇరువురు కూడా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఒకరికొకరు రాజకీయ లబ్ధి కోసం ముందుకు వెళ్తూ రాజకీయాలు చేసినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం దేశ రాజధానిలోనూ ఇటు తెలంగాణలో హైదరాబాద్ లోనూ కనపడుతుంది. కుమ్మకు రాజకీయాలు ప్రజలను గందరగోళానికి గురి చేసినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఉంది. రాజకీయ పోరాటాల వల్ల ఎటువంటి సమస్యకు పరిష్కారం రాదు, ప్రజలే దీనికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒకవైపు రాళ్ల దాడులు, టీయర్ గ్యాస్లు, 144 సెక్షన్, ప్రజా రవాణా పూర్తిగా ఢిల్లీ దేశ రాజధానిలో స్తంభించినటువంటి సిచ్యువేషన్ లో ఈ రాజకీయమైనటువంటి ఎత్తుగడల కారణంగా ప్రజా సమస్యలన్నింటినీ పక్కకు పెట్టి ఇటు ప్రజాధనాన్ని కూడా వృధా చేస్తూ పవిత్రమైన పార్లమెంట్ లో 9 కోట్ల రూపాయలు ప్రతి రోజు ఖర్చు పెడుతూ అంతకు మించిగా ఖర్చు అవుతున్నటువంటి సిచ్యువేషన్ లో కూడా రాజకీయ పార్టీలు మాత్రం తమ స్వార్థం కోసం ముందుకెళ్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇదేం దుఃఖం వలన రాజకీయం అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనం కళ్ళతో చూస్తున్నాం. బీజేపీ మాత్రం తమ డిమాండ్లు ఒకటే, విద్యా వ్యవస్థల సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ నీటి ప్రశ్నానికి రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ తో ముందుకెళ్తుంటే దానిపైన కూడా రాజకీయం చేస్తూ గత 3 రోజులుగా పార్లమెంట్ లో నడవకుండా ప్రతిపక్షం చేస్తుంది. సురేష్, అంటే నీట్ పేపర్ లీకేజీ అంశం కంప్లీట్ గా డైవర్ట్ చేసేందుకే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇలా వ్యవహరిస్తుంది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇరువురు కూడా కలిసి రాజకీయ నాటకంగా ముందుకెళ్తున్నారనేటువంటి విషయం మాన్సూన్ సెషన్ వేదికగా మనకు కనపడుతుంది. ఒకవైపు సెషన్ లో కీలకమైనటువంటి బిల్లులు తీసుకొచ్చి దేశ భవిష్యత్తు విషయంపైన ఆలోచిస్తామని చెప్పినటువంటి అధికార పార్టీ వాటి ఊసి ఎత్తకుండా సమస్యల పరిష్కారం, ఒకటి అతి కీలకమైనటువంటి విద్యా వ్యవస్థ, మరోవైపు వ్యవసాయ వ్యవస్థ, దానికి సంబంధించిన సంస్కరణలు కానీ పరిష్కార విషయం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళట్లేదు. వాటిని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే దిశగా కాంగ్రెస్ ముందుకు కాంగ్రెస్ కూడా ప్రయత్నాలు చేయట్లేదు. విద్యార్థుల యొక్క ప్రస్తుతం బీజేపీ చేసినటువంటి ఆందోళన, నీటి పరీక్ష, విద్యార్థుల యొక్క డిమాండ్ పైన రాజకీయ ఎత్తుగడలతో ముందుకెళ్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. మరోవైపు రైతులను సమస్యల పరిష్కారం విషయం పైన, ట్రేడ్ సంబంధించి యుఎస్ ట్రేడ్ పైన ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని కూడా ప్రకటించకుండా వారిని కూడా ఎక్కడికెక్కడ ఢిల్లీ అవుట్స్కట్స్ ఎన్టీఆర్ లో అడుగుతున్నటువంటి ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా వారు ఢిల్లీలో చేసినటువంటి ధర్నాల విషయం పైన వారి రాజకీయ లబ్ధి కోసం దిశగా ఇటు కేంద్రంలో ఉన్న అధికార పార్టీని ఇబ్బంది పెట్టే దిశగా ఇద్దరు కలిసి కూడగట్టుకొని పలుకొని ముందుకెళ్తున్న సిచ్యువేషన్ ఇటు రాజ్యసభలో, లోక్సభలో, పార్లమెంటు వెలుపల కూడా కనపడుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.